తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో హీరోయిన్గా ట్రై చేయాలంటే ఖచ్చితంగా కాస్టింగ్ కౌచ్ బారిన పడక తప్పదా అనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుందండి వీడియోని అయితే అస్సలు స్కిప్ చేయొద్దు. లాస్ట్ వరకు చూసిన తర్వాత నచ్చినట్టయితే లైక్ చేయండి. మీకు కొంత కంటెంట్ చూడండి మన ఛానల్లో. నచ్చినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ వస్తుందండి. ప్రెసెస్ ఆన్లో పెట్టుకుంటే నిన్న వీడియో పెట్టిన సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఇంకా లెస్ట్ ఆఫ్ ద వీడియో. ఫ్రెండ్స్, దానికన్నా ముందు నేను చాలా ఇంటర్వ్యూస్ అయితే చూశానండి. అంటే రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడింది చూశాను. ఆ అమ్మాయి ఏమన్నదంటే కాస్టింగ్ కౌచ్ అనేది ఇండస్ట్రీలో లేదు అని అనేసింది. అది 100% అబద్ధం, సొల్లు. ఓకేనా? మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఫ్రెండ్స్, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక అమ్మాయి హీరోయిన్ క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి ఆ అమ్మాయి దగ్గర. ఆ అమ్మాయికి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎవరో తెలియదు, అసలు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎవరో పరిచయం కూడా లేదు. ఆ అమ్మాయి ట్రై చేస్తుంది అనుకోండి. హీరోయిన్గా ట్రై చేస్తున్నప్పుడు ఏదో పేపర్లో ఏదో యాడ్ అయితే చూసింది. ఇలా హీరోయిన్కి కావాలి, మాకు కొత్త సినిమాకి హీరోయిన్ కావాలి అని చెప్పినప్పుడు ఆ అమ్మాయి ఖచ్చితంగా అయితే ఆడిషన్కి అయితే వెళ్తుంది. ఆడిషన్కి వెళ్ళినప్పుడు ఎంతమంది ఆ అమ్మాయికి ఆడిషన్ చేస్తారంటే, ఆడిషన్ అనేది ఒకలే చేస్తారండి, అది డైరెక్టర్ ఎవరో చేస్తారనమాట. ఈ డైరెక్టర్ చేస్తున్నప్పుడు ఆడిషన్ ఎంతమంది ఉంటారంటే అక్కడ మొత్తం టోటల్గా ఎంతమంది ఆ అమ్మాయిని అబ్జర్వ్ చేస్తుంటారంటే, డైరెక్టర్ అయితే చూస్తూ ఉంటారు. డైరెక్టర్ కింద కో డైరెక్టర్ కింద చీఫ్ కో డైరెక్టర్ కింద చీఫ్ అసోసియేట్, మళ్ళీ అసోసియేట్ కింద ముగ్గురైతే ఉంటారు. మళ్ళీ ఒక అప్రెంటిస్ కింద 2 అసిస్టెంట్ డైరెక్టర్లు, తర్వాత మేనేజరు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసరు, ఇంతమందిని దాటుకొని ఆ అమ్మాయి ఆడిషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఆడిషన్ అయితే అందరూ ఇస్తారు. ఓకే, ఆడిషన్ అయితే అందరూ ఇస్తారు. ఈ అమ్మాయిని ఇంతమంది అయితే వాచ్ చేస్తుంటారు. ఒకసారి డైరెక్టర్ ఈ అమ్మాయికి ఫైనల్ చేసిన తర్వాత ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్తుంది ఈ క్లిప్పింగ్ అనేది. ప్రొడ్యూసర్ కూడా యాక్సెప్ట్ చేసిన తర్వాత ఓకే, ఈ మిగిలిన డైరెక్టర్ కింద అయితే ఉంటారు కదా, ఈ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్, మేనేజర్స్, కో డైరెక్టర్స్, అప్రెంటిస్, తర్వాత మనకి చీఫ్ కో డైరెక్టర్ కింద ముగ్గురు అసోసియేట్ అందరూ ఉంటారు కదా. దీంట్లోని ఈ నా కొడుకులు కళ్ళు ఒక్క కొన్నా సరే ఆ అమ్మాయి అందం మీద పడుతుంది. మీకు అర్థమవుతుందా? పడిన తర్వాత డైరెక్టర్ ఎవరికో చెప్పారనుకోండి, ఆ అమ్మాయికి ఫోన్ చేసి రేపు రమ్మని చెప్పు, కొన్ని ఆడిషన్లు చేయాల్సి ఉంటుందని చెప్పారనుకోండి. ఆ అమ్మాయికి ఫోన్ చేస్తాడు. సార్, ఆ అమ్మాయి ఫోన్ చేసి బాగా మాట్లాడినా ఈడేం చెప్తారంటే, సార్ ఆ అమ్మాయి ఎటకారంగా మాట్లాడుతుంది సార్, ఆ అమ్మాయి సరిగ్గా మనకి రెస్పాండ్ అవ్వట్లేదు సార్, ఇంకొక అమ్మాయిని పెట్టుకుందాం అని చెప్పేసి ఈ నా కొడుకు ఈ డైరెక్టర్కి పొల్ల ఎడతాడు అనమాట. ఓకేనా? ఇదేంటి రాపడం ఏంటో, ఒకసారి ఫోన్ చేసి రమ్మని చెప్పు ఎలాగైనా సరే అని అన్నాడు. ఎలాగైనా సరే రమ్మని చెప్పు అని డైరెక్టర్ పిలిచాడు అనుకో, ఈ అమ్మాయిని అయితే రమ్మని చెప్తాడు. ఏంటమ్మా ఏంటి అప్పుడే హీరోయిన్ అనేసుకుంటున్నావు ఏంటి, ఫోన్ చేస్తే సరిగ్గా లిఫ్ట్ చేయట్లేదంటే గేర సమాధానం చెప్తున్నావు అని చెప్పేసి ఈవెన్ అడుగుతాడు డైరెక్టర్. అదేం లేదు సార్ అని చెప్తాడు అనమాట. ఓకేనా? అదంతా ఓకే, సరే ఆడిషన్ అవ్వాలని చెప్పేసి ఆడిషన్ అయితే తీసుకుంటారు. ఏదో సంథింగ్ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేయడం చేస్తారు. తర్వాత ఈ అమ్మాయి ఎవడైతే చెప్పాడో ఆడి పేరు ఎలాగైనా తెలుసుకుంటుంది. ఎందుకంటే అందమైన అమ్మాయి అడిగితే ఎవరైనా చెప్తారు కదా, తెలుసుకుంటుంది. ఆయన దగ్గరికి అడుగుతుంది. ఈడేదో చెప్తాడు, అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం, డేటింగ్కి వెళ్దాం, ఈటింగ్కి వెళ్దాం, అదే వెళ్దాం. ఈ అమ్మాయి యాక్సెప్ట్ చేస్తే చేసింది, లేదనుకుంటే లేదు. ఓకే, వీళ్ళందరినీ దాటుకొని ఈ అమ్మాయి ఆడిషన్ ఇచ్చినప్పుడు, ఈ అమ్మాయి సెలెక్ట్ అయినప్పుడు మళ్ళీ ప్రొడ్యూసర్ తాలూకా వాళ్ళు ఉంటారు కదా, అంటే ప్రొడ్యూసర్ సంబంధించిన వాళ్ళు ఎవరో ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారు, ఈ అమ్మాయి బాగానే ఉందా, నాకు తెలిసిన అమ్మాయి ఉందండి, వాళ్ళని ట్రై చేద్దామండి, లేదనుకుంటే మా చాలుకోలు ఉన్నారండి, వాళ్ళు ట్రై చేసుకుందామండి, లేదనుకుంటే వేరే వాళ్ళు ఎవరు ఉన్నారండి, ఆ అమ్మాయిని పెట్టుకుందామండి, రెమ్యునరేషన్ తక్కువ, అది తక్కువ, ఇది తక్కువ, కావాలంటే ఆ అమ్మాయి మీకు ఇంకా ఎదురిస్తుందని చెప్పేసి ప్రొడ్యూసర్ కూర్చడం మొదలెడతారు. మీకు అర్థమవుతుందా? ఇవన్నీ దాటుకొని ఒక్క హీరోయిన్ ఛాన్స్ అందిపుచ్చుకోవడానికి అమ్మాయికి తల ప్రాణం తోకైతే వస్తుంది. ఓకే, డైరెక్టర్ మంచోడు, ప్రొడ్యూసర్ మంచోడు, కో డైరెక్టర్ మంచోడు, అప్రెంటిస్ అందరూ మంచోళ్ళు, ఈ అమ్మాయికి అవకాశం వచ్చింది, అంత బాగానే ఉంది. మళ్ళీ ఈ సినిమా హిట్ అయిపోయింది. ఇంకొక సినిమాకి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా అమ్మాయి ఈ సినిమా హిట్ అయింది, ఇంకో ఆఫర్ వచ్చింది, ఆఫర్లోనన్నా సరే ఎక్కడన్నా సరే ఈ అమ్మాయి దొరక్క మానదు. కాస్టింగ్ వచ్చి అంటే నాతో పడుకుంటానే ఈ అవకాశం ఇస్తాం, నాతో పడుకుంటానే ఈ పెద్దవాళ్ళు పరిచయం చేస్తాం, నాతో పడుకుంటానే ఇంకా పెద్ద హీరోలతో పక్కన మీకు అవకాశం ఇస్తాం అని చెప్పేసి ఖచ్చితంగా అయితే అంటారండి. అలా అనకుండా ఉండాలంటే ఆ అమ్మాయి వెనకాతల బలమైన శక్తి కావాలి. అంటే ఇన్ఫ్లుయెన్స్ అనమాట. పెద్ద కుటుంబం నుంచి వచ్చి ఉండాలి. వాళ్ళు కూడా పెద్ద కుటుంబం నుంచి వచ్చి పెద్ద అంటే నాగార్జున, చిరంజీవి, బాలకృష్ణ, తర్వాత మంచు మోహన్ బాబు, నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్, తర్వాత నందమూరి తారక రామారావు, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళకి తెలిసిన వాళ్ళు, అంటే బడా బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన అమ్మాయిలకి ఈ కాస్టింగ్ కౌచ్ బారిన పడడం అనేది అసలు ఉండదు. ఓకే, అస్సలు అయితే ఉండదు. నాకు తెలిసినంత అయితే ఉండదు. కొత్త అమ్మాయిలకి మాత్రమే ఈ కాస్టింగ్ కౌచ్ అనేది ఖచ్చితంగా అయితే ఉంటుంది. అది జూనియర్ ఆర్టిస్టులకి అయితే ఇంకెక్కువ ఉంటుంది.
మీకు అర్థమవుతుంది నేను చెప్పింది. జూనియర్ ఆర్టిస్టులకి ఇంకా ఎక్కువ ఉంటుంది. అందుకే కొంతమంది ఏం చేస్తుంటారంటే డైరెక్టర్స్ ముంబై వెళ్ళిపోతారు, ముంబై కానీ ఢిల్లీ కానీ వెళ్ళిపోతారు. అక్కడ పోర్ట్ఫోలియోలు కోకొల్లలు, ఓకేనా, బోల్డ్ ఉంటాయి పోర్ట్ఫోలియోలు. హీరోయిన్ కావాలి అని అంటే వాళ్ళు ముందు కొన్ని వందల ఫోటోలు ఉంటాయి అనమాట. ఈ అమ్మాయి కావాలి, ఈ అమ్మాయి కావాలి, ఈ అమ్మాయి కావాలి, ఈ అమ్మాయి కావాలి, ఈ అమ్మాయి కమిట్మెంట్ వస్తుంది, ఈ అమ్మాయి కమిట్మెంట్ అవ్వదు, ఈ అమ్మాయి కమిట్మెంట్ వస్తుంది, ఈ అమ్మాయి కమిట్మెంట్ అవ్వదు, ఈ అమ్మాయి అన్నిటికీ ఓకే అంటది, రెమ్యునరేషన్ కూడా తక్కువ, ఈ అమ్మాయిని తీసుకోండి అని చెప్పేసి చాలామంది అనమాట. మోడలింగ్గా అమ్మాయి ట్రై చేస్తున్నప్పుడు అక్కడ గోకి వాళ్ళు చాలామంది అయితే ఉంటారండి. ఎక్కడన్నా సరే అమ్మాయి దొరక్క మాందు. మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అసలు ఎంకరేజ్ చేయరండి. ఇలాంటివన్నీ వస్తాయి, ఫిలిం ఇండస్ట్రీ మంచిది కాదు, ఇలాంటివి ఏవో ఉంటాయి, ఎందుకు లేనిపోయిన తలకాయ నొప్పి ఎందుకని చెప్పేసి మన తెలుగు వాళ్ళు ఎంకరేజ్ చేయరనమాట. హీరోయిన్స్కి గట్టా ఎంకరేజ్ చేయరు. ఎప్పుడో పాతకాల వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. కానీ మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది డైరెక్టర్స్ ఏం చేస్తారంటే ఫస్ట్ కంటెంట్ మీదే, అంటే ఈ అమ్మాయి ఎలా పర్ఫార్మెన్స్ చేస్తుంది, ఎలా యాక్టింగ్ చేస్తుంది, ఈ క్యారెక్టర్కి ఈ అమ్మాయి సూటబుల్లో కాదా అదే చూస్తారండి. ఓకేనా, ఫస్ట్ చూసిన తర్వాతే ఈ అమ్మాయి కరెక్ట్గా యాప్ట్ అవుతుందని అనే మూమెంట్లోనే అప్పుడు మిగిలిన ప్రాసెస్ అంతా కూడా చేస్తారు. కానీ ఏదో అమ్మాయి బాగుంది టప్పని తీసుకుందాం అన్నట్టు చెత్తనా కొడుకులు ఉంటారు. కానీ కాన్సన్ట్రేషన్ మాత్రం ఈ అమ్మాయికి, ఈ క్యారెక్టర్కి ఈ అమ్మాయి సూటబుల్ అవుతుందా లేదా, అన్నీ తట్టుకోగలదా లేదా, ఈ సీన్లోని ఇలాంటివన్నీ పైట్ లాగడం కానీ, పరిగెట్టడం కానీ, లంగాలు ఎప్పడం కానీ, లేకపోతే నీ మీద హీరో పడడం కానీ ఏదోటి జరుగుతాయి. అన్నీ కూడా మీరు యాక్సెప్ట్ చేస్తారా చేయరని చెప్పేసి ఫస్ట్ అంతే కూడా అగ్రిమెంట్ల మీద సంతకం తీసుకున్న తర్వాత ఆ అమ్మాయిని అనేది తీసుకుంటారు. డైరెక్ట్గా నువ్వు నాతో పడుకోవాలి అని చెప్పి ఏ డైరెక్టర్ కూడా అనడు. రెండే రెండు ఉంటాయండి, ఎస్ ఆర్ నో. నీకు ఇష్టమైందా చెయ్యి, లేదనుకుంటే లేదు, అంతే. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మీకు నచ్చింది అయితే అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ ఉంటుందండి, ప్రెస్ చేసి ఆన్లో పెట్టుకుంటే నేను వీడియో పెట్టేసరికి మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. హ్యావ్ ఎ నైస్ డే, సీ యు నెక్స్ట్ డే, టేక్ కేర్, బాయ్.